జాను మాస్టర్ తాజాగా తన జైలు జీవితం గురించి మాట్లాడారు. జైల్లో ఎలా గడిపాడు, అరెస్టు తర్వాత ఆయన మానసిక స్థితికి ఎలా లోనయ్యాడు అనే సంగతుల్ని పంచుకున్నాడు. అరెస్టు టైంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి మద్దతు రాకపోవడం పైన స్పందించాడు. జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ వచ్చిన ప్రెస్ నోట్ మీద కూడా రియాక్ట్ అయ్యాడు. ఇక అల్లు అర్జున్ అరెస్టు తర్వాత జానీ మాస్టర్ సంతోషంగా ఉన్నాడంటూ వచ్చిన మీమ్స్ కూడా స్పందించాడు. అసలు పగవాడికి శత్రువుకి కూడా జైలు జీవితాన్ని చూసే పరిస్థితి రావద్దని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. జైల్లో ఫస్ట్ డే నరకంగా అనిపించిందట. ఎంతటి పెద్దవారైనా సరే నేల మీద పడుకోవాల్సి ఉంటుందని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం అయితే ఇంటికి వెళ్లి పిల్లలతో గడపడం, ఇద్దరు పిల్లలు చెరొక భుజంపై తలవాల్చి ముచ్చట్లు చెబుతుండేవారట. కానీ ఆ రోజు జైల్లో తాను అలా ఒంటరిగా ఉండడం భరించలేకపోయారట. తన భార్య, పిల్లలు, అమ్మ చాలా గుర్తుకు వచ్చారట. అమ్మకి అసలే ఆరోగ్యం బాగాలేదని, హార్ట్ కొంచెం వీక్గా ఉందని, ఇలాంటి విషయాలు తెలిస్తే ఇంకేమవుతుందని టెన్షన్ పడ్డారట. ఇక ఇవన్నీ తలుచుకుని అందరి ముందు ఏడవకుండా అక్కడి బాత్రూంలోకి వెళ్లి బోరున ఏడ్చేశాడట జానీ మాస్టర్. శత్రువుకి కూడా అలాంటి పరిస్థితి రావద్దని, జైలు జీవితాన్ని చూడొద్దంటూ కోరుకున్నాడు జానీ మాస్టర్. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత తాను హ్యాపీగా ఉన్నానంటూ మీమ్స్ వచ్చాయని, వాటిని చూశాను అని, కానీ ఆ వార్త విన్న తర్వాత వెంటనే నాకు బన్నీ పిల్లలు గుర్తుకొచ్చారని జానీ మాస్టర్ అన్నారు. ఆ పిల్లల పరిస్థితి ఏంటో అని తాను అనుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అలా పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కరెక్టే అని, ఒకవేళ తాను ఆ స్థానంలో ఉన్నా కూడా అదే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా వారిపైన ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని జానీ మాస్టర్ అన్నారు.